ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 31 నుండి చివరి వరకు చూసుకుంటే ఏంటంటే, మీరు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి మీ ప్రాణం గురించి దేహం గురించి చింతింపకుడు కానీ అని చెప్పి ఉంటుంది అనమాట. ఏంటంటే అన్యజనులు వీటన్నిటిని గురించి విషయమై విచారించుదురు. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించడం ఏనాటికి ఆనాటికి చాలును అని వ్రాయబడి ఉండటం మనం చూస్తామన్నమాట. దీని అర్థం ఏంటంటే, మీరు ఈ జీవన సంబంధమైన విచారాలు రేపు రోజు ఎలా గడుతుంది, మన ఆహారం ఎలా సంపాదించుకోవాలి మన పొట్టకూటు కోసం ఆలోచిస్తూ దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నాం అన్నమాట. ఏంటంటే దేవుని గురించిన చింత, దేవుడు నా కోసం ఇంత చేశాడు, నేను దేవునికి ఏమీ చేయలేకపోతున్నానే అనేటువంటి విచారం మనలో ఉండట్లేదు. అది గమనించిన దేవుడు ఎలా చెప్తున్నాడు అనమాట, మీరు ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు, మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అని చెప్పి చెప్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఆయన మీ గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్పి అక్కడ చింతించున్నాడు అన్న పేరు కాడ లక్ష్యం చేయుచున్నాడు అని, అంటే ఆలోచిస్తున్నాడు అని. కాబట్టి ఏంటంటే, మీరు ఈ లోకం గురించి ప్రయాసపడక్కర్ల. లోకంలో మీ పొట్టకూటు కోసం ఆలోచించాల్సిన, కష్టపడాల్సిన అవసరం లేదు. ఏలియాని నేను ఎలా పోషించానో జ్ఞాపకం చేసుకోనండి. కాకుల ద్వారా ఆహారం పెట్టగలిగి నేను మీ గురించి మీకు మేలు చెయ్యలేనా? కాబట్టి మీరు అవన్నీ నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, నా కోసం ప్రయాసపడండి, నాకు ఇష్టడుగా ఉండటం మీరు చూచుకోనండి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనం అవన్నీ ఆ చింతలన్నీ విడిచి దేవునికి మనం ఏం చేద్దాం, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, మనం ఆయన కోసం ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నామని ఆలోచించి దేవుని కొరకు ప్రయాసపడితే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పి ప్రభు అయిన యేసు నామమున మీకు తెలియజేస్తున్నాను. కనుక మీరు కూడా ఈ లోక చింతలన్నీ విడిచి దేవుణ్ణి నమ్మకంగా సేవించాలని చెప్పి ఆయన ఇచ్చి దీవెన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలని, ఆయన రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభు అయిన యేసు నామమున మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.